హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. అడ్డుగా ఉన్నారని వారి సంతోషాలకు, వారి కోరికలకు, వారి సుఖాలకు అడ్డుగా ఉన్నారని దూరం పెడతారు కొందరిని. ఎవరికీ తెలియదు అనుకుంటారు, కానీ అందరికీ అన్నీ తెలుసు. ఎక్కడి నుండి వస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటారు, కానీ అందరూ దాన్ని చూస్తూనే ఉంటారు. నీవు నీ జీవితంలో నీ సంతోషాన్నే చూసుకుంటున్నావు తప్ప వేరే ఏమీ చూడట్లేదు. నీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని నువ్వు దూరం పెట్టి నీ సంతోషాన్నే నువ్వు వెతుకుంటున్నావు. ఎవరేమో కష్టంలో ఆదుకున్నప్పుడు ధైర్యంగా నిలబడ్డ వాళ్ళను గుర్తు చేసుకుంటారు. డబ్బు, సమయం, శక్తి అన్నీ వృధా చేస్తూ ఉన్నావు. సంతోషం కోసం, సుఖం కోసం ఆరాటపడితే ఇవన్నీ నీకు దొరకవు. స్నేహాన్ని కోరుకుంటున్నావు, సుఖాన్ని ఇచ్చే స్నేహాన్ని కోరుకుంటున్నావు. వారు నిన్ను కిందికి లాగుతారు, జాగ్రత్త. ఈ తప్పులు మళ్ళీ చేయకు. అడ్డుగా ఉన్నానని దూరం చేసుకోకు. కొంతమంది కోరికల కోసం, సంపాదన కోసం, డబ్బు కోసం భార్య అడ్డుగా ఉన్నదని, భర్త అడ్డుగా ఉన్నారని చంపేస్తున్నారు. అన్నంలో విషం పెట్టి చంపేస్తున్నారు, డ్రమ్ముల్లో కుక్కి చంపేస్తున్నారు. పడుకున్నప్పుడు గొంతు పిసికి చంపేస్తున్నారు. అవసరమా? అడ్డుగా ఉన్నారని. ఇలా ఎన్నో జరుగుతున్నాయి ఈ కాలంలో. ప్రేమించింది కోరికలు తీర్చుకోవడానికా? ప్రేమ అంటే బంధాన్ని బలపరచడానికి, కష్టాల్లో ఆదుకోవడానికి, ఓదార్పునివ్వడానికి. ఇటువంటి వారిని ఏమనాలో అర్థం కాదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. థ్యాంక్ యూ.